నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మరో అంతు చిక్కని వ్యాధి మళ్లీ కలవరపెడుతోంది. కేరళలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తోంది. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. మెదడును తినే అమీబా వైరస్ సోకటంతో వచ్చే వ్యాధే ఇది. బ్రెయిన్ ని దెబ్బతీసే ఈ కొత్త వ్యాధి కేరళలో అనధికారికంగా వందల మందికి సోకింది. 19 మందిని ఇప్పటికే పొట్టన పెట్టుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చలికాలం కావటంతో ఈ వ్యాధి లక్షణాలు కొంత టెన్షన్ పెడుతున్నాయి. దీంతో కేరళ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కోట్లాది మంది అయ్యప్ప భక్తులు కేరళకు వచ్చే సీజన్ కావటం వల్ల అలర్ట్ అయింది. కేరళకు వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. అయ్యప్ప భక్తులు నదిలో స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. ఈసారి కూడా శబరిమలకు భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. దీంతో అయ్యప్ప భక్తులు బ్రెయిన్ ఫీవర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రమాదకరమైన ఈ మెదడువాపు అమీబా కారణంగా వ్యాధి ప్రబలుతోందని హెచ్చరించింది. దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఫీవర్ అని అంటారని తెలిపింది. దీని బారిన పడకుండా ఉండాలంటే నీటితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ముఖ్యంగా అయ్యప్ప భక్తులు శబరిమల సన్నిధానంలోని నదులు, చెరువులు, కాలువల్లో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా ఇక్కడి నీటిలో నెగ్లేరియా ఫౌలేరి అనే అమీబా ఉండే అవకాశం ఉంది. ఈ అమీబా నీటిలో మునిగినప్పుడు ముక్కు ద్వారా మెదడుకు చేరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి అయ్యప్ప భక్తులు నీటిలో దిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం నవంబర్ 17 సోమవారం తెరుచుకుంది. మండల పూజ కోసం సాయంత్రం 5 గంటలకు శాస్త్రోక్తంగా స్వామివారి ఆలయాన్ని ప్రధాన అర్చకులు తెరిచారు. అయ్యప్ప దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు అయ్యప్పను దర్శించుకోవటానికి శబరిమలకు వచ్చి తిరిగి తమ సొంత రాష్ట్రాలకు వెళ్తుంటారు. అయితే శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమగ్ర మార్గదర్శకాల్ని జారీ చేసింది. కేరళలో మెదడువాపు జ్వర బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇది నీళ్ల ద్వారా ఎక్కువగా వ్యాపిస్తోంది. ప్రభుత్వం సూచించిన తాజా మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని ఆరోగ్య శాఖ ప్రజల్ని కోరుతోంది. ముఖ్యంగా భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించేటప్పుడు ముక్కులోకి నీళ్లు పోకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. ఇప్పటికే వైద్య చికిత్స పొందుతున్న యాత్రికులు హెల్త్ రికార్డులు, మందుల్ని తమ వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత సీజన్ లో కేరళ సర్కార్ చేస్తున్న సూచనలు ఖచ్చితంగా పౌరులంతా పాటించాల్సి ఉంది. కేరళలోని భక్తులైనా ప్రజలైనా మంచినీటిని బాగా మరిగించి తాగాలి. భోజనం చేయడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. గాల్లో వైరస్ వ్యాపించి ఉంటుంది కాబట్టి పండ్లను నేరుగా తినొద్దు. కడిగిన తర్వాతే తినాలి. నిల్వ ఉన్న లేదా బయట ఉంచిన ఆహార పదార్థాలని ముట్టుకోకపోవటమే మంచిది. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన నిషేధాన్ని స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాయిలెట్స్ ని మాత్రమే ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, వ్యర్థాల్ని సూచించిన చెత్తబుట్టల్లో మాత్రమే మున్సిపల్ కార్మికులకు అందజేయాలని అధికారులు సూచించారు. యాత్రకు వచ్చే భక్తులు ప్రశాంత మనసుతో కొండ ఎక్కాలి. మార్గ మధ్యలో తగినంత విశ్రాంతి తీసుకోవాలి. కొండ ఎక్కే సమయంలో అలసట, ఛాతి నొప్పి, శ్వాస ఆడకపోవటం లేదా నీరసంగా ఉండటం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తితే జాగ్రత్త పడాలి. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఇందుకోసం తాము పెట్టిన అదనపు వైద్య శిబిరాల్ని భక్తులు ఆశ్రయించవచ్చని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల కోసం 04735203232 నంబర్ని సంప్రదించాలని కోరింది.